అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం స్టీల్ బ్రష్ కట్టర్కి ఎయిర్ ఫిల్టర్ ఎలా మార్చాలో చూద్దాం. ఎయిర్ ఫిల్టర్ పని ఏమిటంటే దుమ్ము ధూళిని ఇంజిన్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ బాగా పాడైపోయింది అనుకోండి, ఇంజిన్ పవర్ తగ్గుతుంది, ఫ్యూల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఇంజిన్ లైఫ్ కూడా తగ్గుతుంది. అందుకే మనం ఎయిర్ ఫిల్టర్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని క్లీన్గా లేకపోతే రీప్లేస్ చేస్తాం. ముఖ్యంగా ఈ పని చేయడానికి ఎటువంటి టూల్స్ అవసరం లేదు. మెయింటెనెన్స్ టిప్స్: బ్రష్ కట్టర్ వాడే విధానం బట్టి, అంటే ఎక్కువగా యూజ్ చేసాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, మిషన్ లైఫ్ కూడా పెరుగుతుంది. స్టెప్ 1, టాప్ కవర్ని రిమూవ్ చేయడం. ముందుగా ఈ బటన్ ప్రెస్ చేసి టాప్ కవర్ రిమూవ్ చేయండి. స్టెప్ 2, పాత ఎయిర్ ఫిల్టర్ని రిమూవ్ చేయండి. పాత ఎయిర్ ఫిల్టర్ని ఇలా ప్రెస్ చేసి రిమూవ్ చేయండి. ఎయిర్ ఫిల్టర్ సాధారణంగా తక్కువ డస్ట్ ఉందనుకోండి, ఇలా ట్యాప్ చేయడం ద్వారా లేదా గట్టిగా ఊదడం ద్వారా లైట్గా ఉన్న డస్ట్ని రిమూవ్ చేయొచ్చు. కానీ ఇది చూడండి, బాగా పాడైపోయింది కాబట్టి కొత్తది రీప్లేస్ చేయవలసిందే. స్టెప్ 3, కొత్త ఎయిర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేయడం. ఈ కొత్త ఎయిర్ ఫిల్టర్ని ఇందాక తీసిన విధానంలోనే ఇన్స్టాల్ చేయండి. టైట్గా ఫిక్స్ అయిందో లేదో మెల్లిగా చెక్ చేసుకోండి. స్టెప్ 4, టాప్ కవర్ని రీప్లేస్ చేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ టాప్ కవర్ని రీప్లేస్ చేసేయండి. ఇంతే, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేయడం కంప్లీటెడ్. మీ వ్యవసాయం అవసరమైన స్టీల్ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ కోసం మా యునైటెడ్ ఏజెన్సీకి రండి. వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి టూల్ మెయింటెనెన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.